73వ రాజ్యాంగ సవరణ చట్టం 1990. దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ 11వ షెడ్యూల్. పివి నరసింహారావు గారు ప్రభుత్వ కాలంలో 11వ షెడ్యూల్ 9వ భాగంలో 9వ భాగం ప్రకరణలు 243 to 243 A to 243 O వరకు ఉండేటువంటి ప్రకరణలలో 73వ రాజ్యాంగం పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించినటువంటి అంశాలను స్థానిక స్వపరిపాలన సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి 11వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. 11వ షెడ్యూల్లో చేర్చడం, రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం వలన వీటికి న్యాయ సంరక్షణ కలిగి ఉన్నది. న్యాయ సంరక్షణ కలిగి ఉన్నది. న్యాయ సంరక్షణ కలిగి ఉన్నది. గత క్లాస్లో ప్రకరణ 243 G వరకు అధికారాల వరకు వివరించడం జరిగింది. అంటే అధికారాలు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు 29 అంశాలపైన అధికారాలను బదిలీ చేయవలసి ఉంది. వాటిలో 15 అంశాలు ఖచ్చితంగా నెరవేర్చాలి. మిగిలిన 14 అంశాలు అనేటువంటివి ఐచ్ఛికం. ఇప్పుడు ప్రకరణ 243 H ఆదాయాలను గురించి. స్థానిక సంస్థలకు ఆదాయాలు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చే నిధులు. తర్వాత కేంద్రం యొక్క నిధులు కూడా. పన్నులు, విరాళాలు, సంతలు, మార్కెట్లు, అడ్వర్టైజ్మెంట్లు, వీటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయాలను సమకూర్చుకుంటాయి. నెక్స్ట్ రాష్ట్ర ఆర్థిక సంఘం. రాష్ట్ర స్థాయిలో స్థానిక సంస్థలు ఆ వనరులను సమకూర్చుకోవడం కోసము రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఆర్థిక సంఘం ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక సంఘం ఉంటుంది. ఈ రాష్ట్ర ఆర్థిక సంఘము రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు బదిలీ చేయవలసినటువంటి నిధుల గురించి మార్గదర్శకాలను సూచిస్తాయి. అలాగే గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధుల సమకూర్చుకోవడం కోసం మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వానికి కూడా గవర్నర్ ద్వారా నివేదికను పంపిస్తాయి. రాష్ట్ర ఆర్థిక సంఘం రాష్ట్ర స్థాయిలో స్థానిక సంస్థలు ఆదాయాలను సమకూర్చుకోవడానికి తగిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్థానిక సంస్థలకు బదిలీ చేయవలసిన నిధులను గురించి మార్గదర్శకాలను రూపొందిస్తుంది రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఆర్థిక సంఘం. ఆడిటింగ్ అంటే పంచాయతీరాజ్ సంస్థలు చేసినటువంటి ఖర్చులు అంటే వివిధ అంశాలపైన చేసినటువంటి ఖర్చులకు సంబంధించి ఆడిటింగ్ నిర్వహిస్తారు. ఈ ఆడిటింగ్ లోకల్ ఫండ్ ఆడిట్, శాఖాపరమైన ఆడిట్,
లోకల్ ఫండ్ ఆడిట్, శాఖాపరమైనటువంటి ఆడిట్, జనరల్ ఆడిట్. జనరల్ ఆడిట్ ద్వారా ఆడిటింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆడిటింగ్ జరిగేటప్పుడు రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ ప్రధాన కీలక పాత్ర పోషిస్తాడు ఈ ఆడిటింగ్ సమయంలో. నెక్స్ట్, రాష్ట్ర ఎన్నికల సంఘం. రాష్ట్ర స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం కోసము రాష్ట్ర ఎన్నికల సంఘము ఉంటుంది. ఈ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఎవరు నియమిస్తాడంటే గవర్నర్ నియమిస్తాడు. అయితే రాష్ట్రపతి తొలగిస్తాడు. గవర్నర్ నియమిస్తారు, రాష్ట్రపతి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను హైకోర్టు న్యాయమూర్తిని తొలగించిన రీతిలో, ఈ హైకోర్టు న్యాయమూర్తిని తొలగించడం జరుగుతుంది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను. కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తింపు. ఈ కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వమే శాసనాలను రూపొందిస్తుంది. ఢిల్లీ మరియు పుదుచ్చేరి శాసనసభలు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి శాసనాలు చేసినప్పటికీ అవి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకంలోనే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకంలోనే చేయవలసి ఉంటుంది. మినహాయింపులు. ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అభివృద్ధి మండళ్లు అమలులో ఉన్నటువంటి ప్రాంతాలలో స్థానిక సంస్థల ఏర్పాటు నుండి మినహాయింపు కలదు. అస్సాం, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, మేఘాలయ వంటి రాష్ట్రాలలో స్థానిక సంస్థల ఏర్పాటు నుండి మినహాయింపు కలదు. అలాగే పశ్చిమ బెంగాల్లోని గూర్ఖా నేషనల్ హెల్త్ కౌన్సిల్ ప్రాంతాల్లో ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్, ప్రత్యేక ట్రైబల్ డెవలప్మెంట్ అభివృద్ధి మండళ్ళు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా స్థానిక సంస్థల ఏర్పాటు నుంచి మినహాయింపు కలదు. అంటే ట్రైబల్ డెవలప్మెంట్, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి మండళ్ళు అమలులో ఉన్నటువంటి ప్రాంతాలలో స్థానిక సంస్థల ఏర్పాటు నుండి మినహాయింపు కలదు. అంటే అక్కడ స్థానిక సంస్థల ఏర్పాటు అవసరం లేదు. మేఘాలయ, నాగాలాండ్, మిజోరం రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్లోని గూర్ఖా నేషనల్ హెల్త్ కౌన్సిల్ ఆ ప్రాంతాలలో స్థానిక సంస్థల ఏర్పాటు నుండి మినహాయింపు కలదు. పాత శాసనాలు వర్తింపు. అంటే 1992లో ఇది చేస్తే 1993 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం అమల్లోనికి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం వరకు పాత శాసనాలు అమల్లో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేసుకోవచ్చు. 1 సంవత్సరం వరకు పాత శాసనాలు అమలులో ఉంటాయి ఈ చట్టం అమల్లోనికి వచ్చిన తర్వాత. 73వ రాజ్యాంగ సవరణ చట్టం మౌలిక స్వరూపానికి భంగం కలగకుండా 73వ రాజ్యాంగ సవరణ చట్టం మౌలిక స్వరూపానికి భంగం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత శాసనాలను రూపొందించుకోవచ్చు. ట్రిబ్యునల్. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో తలెత్తిన వివాదాల పరిష్కారం కోసం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ట్రిబ్యునల్ ఇవి వచ్చేసి మున్సిపల్ కోర్టులు, మేజిస్ట్రేట్ కోర్టులు, మేజిస్ట్రేట్ కోర్టులు ఇవి వచ్చేసి స్థానిక సంస్థల సందర్భంలో ఏర్పాటే వివాదాల పరిష్కారానికి ఈ
ట్రిబ్యునల్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఇవి అంటే స్థానిక సంస్థలు, నియోజకవర్గాల ఏర్పాటు, ఎన్నికల తేదీలు, రిజర్వేషన్లు, వీటికి సంబంధించి వీటికి హక్కులు ఉండవు. ఈ ట్రిబ్యునల్స్కి కేవలం ఎన్నికలకు సంబంధించినటువంటి వివాదాలను పరిష్కరించుకోవడం కోసం స్థానికంగా ఉండేటువంటి మున్సిపల్ కోర్టులు, మేజిస్ట్రేట్ కోర్టులు పనిచేస్తాయి. ఇవి ట్రిబ్యునల్గా మాత్రమే పనిచేస్తాయి. అయితే నియోజకవర్గాల ఏర్పాటు గురించి కానీ, ఎన్నికల తేదీలను గురించి కానీ, రిజర్వేషన్ల గురించి కానీ వీటికి అధికారాలు ఉన్నాయి. ఇది 73వ రాజ్యాంగ సవరణ చట్టం. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకరణ, దీంట్లో ఉన్న అంశాలు ప్రకరణ 243 నుంచి 243A టు 243O వరకు ఉన్నటువంటి ప్రకరణలలో ఈ 16 ప్రకరణలలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి వివిధ అంశాలను గురించి పొందుపరచడం జరిగింది. ఓకే.